కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. సత్యవర్ధన్ను బెదిరించారు అనే అంశంలో తమ దగ్గర ఉన్న సాక్ష్యాల ఆధారంగా వల్లభనేని వంశీని ప్రశ్నిస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రాథమిక విచారణ, అరెస్ట్ డాక్యుమెంట్ పూర్తయిన తర్వాత టెస్ట్ల కోసం వంశీని జీజీహెచ్కి తీసుకువెళ్లనున్నారు పోలీసులు. వంశీ ఇచ్చిన వాంగ్మూలంతో పాటు ఆధారాలను బేస్ చేసుకుని రిమాండ్ రిపోర్ట్ ఫైల్ చేయనున్నారు. వంశీని రిమాండ్కు తరలిస్తే కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. గన్నవరంలోని వల్లభనేని వంశీ ఇంట్లో పోలీసులు సోదాలు చేసే అవకాశం ఉంది. ఇప్పటికే వంశీని అరెస్ట్ చేసి ప్రశ్నిస్తున్నారు పోలీసులు. ఈ కేసులో ఆయన ఫోన్ కీలకంగా మారింది. వంశీ ఫోన్ పోలీసులకు లభించలేదని సమాచారం. ఇందుకోసం ఆయన ఇంట్లో పోలీసులు సోదాలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న వల్లభనేని వంశీని కలిశారు భార్య పంకజశ్రీ. ఇప్పటి వరకు తమకు ఎఫ్ఐఆర్ ఇవ్వలేదని అంటున్నారు. ఎందుకు అరెస్ట్ చేశారో కూడా చెప్పడం లేదని ఆమె అన్నారు. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇస్తేనే కదా మేము ఏమైనా చేయగలం. అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా. ఆయన చెప్తారు, ఇంకా మనకెట్లా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ ఇవ్వనప్పుడు, సర్వ్ చేయనప్పుడు బట్ మన చేతులు ఏముండదు కదా. వి కాంట్ ప్రొసీడ్ ఫర్దర్. మాట్లాడు బాగానే. యాజ్ ఆఫ్ నౌ ఈజ్ ఫైన్. వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇస్తేనే కదా మేము ఏమైనా చేయగలం. అంటే గ్రౌండ్ రీజన్స్ ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఇంకా దే ఆర్ నాట్ రివీలింగ్ కదా. ఆయన చెప్తారు, ఇంకా మనకెట్లా అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనకి ఎఫ్ఐఆర్ ఇవ్వనప్పుడు, సర్వ్ చేయనప్పుడు బట్ మన చేతులు ఏముండదు కదా. వి కాంట్ ప్రొసీడ్. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు పోలీసులు. సత్యవర్ధన్ను బెదిరించారు అనే అంశంలో తమ దగ్గర ఉన్న సాక్ష్యాల ఆధారంగా వల్లభనేని వంశీని ప్రశ్నిస్తున్నారు. రిమాండ్ రిపోర్ట్ కూడా సిద్ధం చేస్తున్నారు. ప్రాథమిక విచారణ, అరెస్ట్ డాక్యుమెంట్ పూర్తయిన తర్వాత టెస్ట్ల కోసం వంశీని జీజీహెచ్కి తీసుకువెళ్లనున్నారు పోలీసులు. వంశీ ఇచ్చిన వాంగ్మూలంతో పాటు ఆధారాలను బేస్ చేసుకుని రిమాండ్ రిపోర్ట్ ఫైల్ చేయనున్నారు. వంశీని రిమాండ్కు తరలిస్తే కస్టడీ పిటిషన్ వేసే అవకాశం ఉంది. కృష్ణలంక పోలీస్ స్టేషన్ దగ్గర మా ప్రతినిధి వినయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ పరిస్థితి ఏంటి, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. వినయ్. స్వాతి, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని కృష్ణలంక పోలీస్ స్టేషన్లో దాదాపు 3 గంటల సేపు నుంచి కూడా విచారణ జరుగుతూ ఉంది. కొన్ని ఎవిడెన్స్లు చూపించి వల్లభనేని వంశీని పోలీసులు విచారిస్తున్నట్టు కూడా మనకి ఆ సమాచారం అందుతా ఉంది. ముఖ్యంగా కొద్దిసేపటి క్రితమే వంశీ సతీమణి కూడా లోపలికి వెళ్లారు. ఆమెకి పోలీసులకు కూడా కొద్దిగా వాగ్వాదం చోటు చేసుకున్నట్టు కూడా మనకి సమాచారం అందుతా ఉంది. అయితే ముఖ్యంగా ఎఫ్ఐఆర్ కి సంబంధించి ఇప్పటివరకు కూడా బయటికి ఎఫ్ఐఆర్ ఇవ్వలేదని చెప్పి కూడా ఆవిడ చెప్తా ఉంది. ఎఫ్ఐఆర్ ఎందుకు ఇవ్వలేదని చెప్పి పోలీసులు అడిగినా కూడా సమాధానం ఇవ్వడం లేదు. ఏ కేసులో అరెస్ట్ చేశారో కూడా మాకు తెలియడం లేదని చెప్పి కూడా వంశీ సతీమణి చెప్పింది. ఒకవేళ లీగల్ గా ముందుకు వెళ్లాలంటే ఎఫ్ఐఆర్ ఇవ్వాలి కాబట్టి ఎఫ్ఐఆర్ ఇవ్వలేదనే కూడా ఆమె చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అయితే దాదాపు 3 గంటల నుంచి ఈ కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విచారిస్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా గన్నవరం టీడీపీ ఆఫీస్ పైన దాడి ఘటనతో పాటు మరొక కొన్ని అంశాలపైన కూడా మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు విచారిస్తా ఉన్నారు. దాదాపు 3 గంటల సేపు పైగా నుంచి ఇక్కడ విచారణ సాగుతా ఉంది. ముఖ్యంగా కొన్ని ఎవిడెన్సెస్ బేసిస్ గా వల్లభనేని వంశీని పోలీసులు లోపల ప్రశ్నిస్తా ఉన్నారు. దాంతో పాటు ప్రాథమికంగా విచారణ కూడా కొనసాగిస్తా ఉన్నారు. అయితే ఆ ప్రాథమిక విచారణ, అరెస్ట్ డాక్యుమెంట్ ప్రాసెస్ పూర్తి అయిన తర్వాత టెస్టుల నిమిత్తం వంశీని మరికాసేపట్లో జీజీహెచ్ కు తీసుకెళ్లబోతా ఉన్నారు. దాంతోపాటు ఆ రిమాండ్ రిపోర్ట్ ను కూడా పోలీసులు రెడీ చేస్తా ఉన్నారు. అంటే దాదాపు 3 నుంచి 4 గంటల పాటు ఇక్కడ పోలీసులు అయితే మటుకు వల్లభనేని వంశీని విచారిస్తా ఉన్నారు. అదే సమయంలో పడమట పోలీస్ స్టేషన్ లో సత్యవర్ధన్ని కూడా పోలీసులు విచారిస్తా ఉన్నారు. అయితే ఘటన ఏ విధంగా జరిగింది, ఎటువంటి భయభ్రాంతులకు వంశీ మిమ్మల్ని గురి చేశారనే కోణంలో సత్యవర్ధన్ని కూడా పోలీసులు విచారణ చేస్తా ఉన్నారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్ లో వల్లభనేని వంశీని విచారిస్తా ఉంటే అక్కడ పడమట పోలీస్ స్టేషన్ లో సత్యవర్ధన్ని పోలీసులు విచారిస్తా
ఉన్నారు. అయితే ఈ విచారణలు ఆఖరి ఫేజ్కి వచ్చినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి మాజీ ఎమ్మెల్యే వల్లంనేని వంశీని విజయవాడ జీజీహెచ్ కి తీసుకెళ్తారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం విజయవాడ ఎస్సీ ఎస్టీ కోర్టులో ప్రొడ్యూస్ చేయబోతా